హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారుగానైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. అస్తంగత్వ దశలోకి శుక్రుడు. ఈ రాశుల వారికి కెరీర్లో ఆటంకాలు, ప్రమోషన్ రాకపోవచ్చు. వేద జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒకటి. ప్రేమ, సామరస్యం, అందం వంటి వాటికి ప్రతీకగా ఉన్నాడు. ఏప్రిల్ 25వ తారీఖున శుక్రుడు మేషరాశిలో ప్రవేశం చేస్తాడు. ఏప్రిల్ 28వ తారీఖున ఉదయం మేషరాశిలో శుక్రుడు అస్తంగత్వ దశలోకి వెళ్తాడు. గురు, శుక్రగ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగత్వ దశలోకి వెళ్తాయి. అప్పుడు వాటి బలం, ప్రభావం తగ్గిపోతుంది. ఈ సమయానికి శుక్రమూఢం అంటారు. మేషరాశిలో శుక్రుడు అస్తమించడం వల్ల కొన్ని రాశుల వారి కెరీర్కి ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి. అది మాత్రమే కాకుండా శుభకార్యాలు నిర్వహించేందుకు మంచి ముహూర్తాలు కూడా ఉండవు. వృత్తిపరమైన జీవితంలోనూ సమస్యలు ఎదురు కాబోతున్నాయి. శుక్రుడు కదలిక మారడం వల్ల ఏ రాశుల వాళ్ళు నష్టపోవాల్సి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మేషరాశి వారికి శుక్రుడు మేషరాశిలోని అస్తంగత్వ దశలోకి వెళ్ళనున్నాడు. ఫలితంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. మీ కష్టాన్ని, ప్రయత్నాలను ఉన్నతాధికారులు గుర్తించకపోగా వారి నుంచి విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా తీవ్ర నిరాశకు గురవుతారు. ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఆశిస్తున్నట్లయితే వారి కోరిక నెరవేరకపోవచ్చు. ఈ సమయం అందుకు అనుకూలంగా లేదు. మీకు కోరుకున్న వస్తువులు కూడా చేతికి అందకపోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈ కాలంలో మీరు ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సీనియర్ల పనిలో మీకు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల వారితో మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆత్మవిశ్వాసానికి భంగం కలగవచ్చు. పనిలో అడ్డంకులు మిమ్మల్ని నిరాశ పెడతాయి. ఓపికగా ఉండాలి. ఇక కర్కాటక రాశి వారికి మేషరాశిలో శుక్రుడు అస్తమించడం వల్ల ఈ రాశి వారు ఉత్తమమైన ఫలితాలు రాకపోవచ్చు. కార్యాలయంలో, కెరీర్లో అనిశ్చితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సీనియర్లను ఆకట్టుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఈ సమయంలో మీ ఉన్నతాధికారుల మెప్పు పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ కోసం ఇంకొంతకాలం వేచి చూడాల్సి వస్తుంది. చాలా కష్టపడి పనిచేసినప్పటికీ కార్యాలయంలో వచ్చే అడ్డంకులు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి. ఇక మీనరాశి వారికి మేషరాశిలో శుక్రుడు దహనం మీనరాశి వారికి అడ్డంకులు కలిగించే సమయంగా ఉంటుంది. పనిలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మాటలు నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే వారి నుంచి ప్రశంసలు అందుకోలేరు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం కోల్పోతారు. ఇక కుంభరాశి వారికి శుక్రుడి దహన స్థితి కుంభరాశి వారికి వృత్తిపరమైన ఆటంకాలు కలిగిస్తుంది. ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పనిలో తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్తి దృష్టితో, ఏకాగ్రతతో చేస్తే మంచిది. లేదంటే మీరు చేసే తప్పులకు భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కెరీర్లో విజయం సాధించాలంటే పక్కా ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే మీరు కోరుకున్న విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.